మీడియా బీసీలకు సంబంధించి బీసీ మహాసభ అయితే ఇక్కడ ఏర్పాటు చేయాలి. ధర్నా చౌక్ వద్దున్నాం. మేడం, బీసీకి సంబంధించి ఈ మహాసభను నిర్వహించడం ప్రధాన కారణం ఇప్పుడు ఈ మహాసభని టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి వాళ్ళ ప్రతిపక్షంగా కవిత గారు నిర్వహించడం జరిగింది. నేను ఒక పార్టీ నాయకురాలు కాదు, ఏం కాదండి. నేను బీసీ ఆర్ కృష్ణయ్య గారి దగ్గర జాతీయ ఉపాధ్యక్షురాలని. ఎందుకంటే మీకు కూడా ఆ విషయం తెలియాలా. ఇప్పుడు ఇక్కడ బీసీలకు సంబంధించిన మీటింగ్ కాబట్టి చూడడానికి తెలుసుకోవాలని, అంటే అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ఉద్దేశంతో జరిగింది. ఇప్పుడు కామారెడ్డిలో 42% ప్రకారం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి డిక్లరేషన్ కమిటీ చెప్పింది రాహుల్ గాంధీ గారు స్వయంగా ఆయన పాదయాత్ర చేసినప్పుడు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో చాలా క్లియర్గా ఉంది 42% ప్రకారమే రిజర్వేషన్లు ఇస్తాము అని. ఇప్పుడు కూడా మనం ఏం అడుగుతుంటే గత 3 నెలల్లో ఇస్తాం, 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పింది. దాదాపు సంవత్సరం దాటిపోయింది. ఇప్పటి వరకు కూడా, మొన్నటి వరకు కూడా వాళ్ళకి అసలు చెయ్యాలి అన్న ఆలోచనే లేదు. అంటే వాళ్ళకు కూడా తెలుసు 42% అనేది చెప్పింది మేము తక్కువే, 56% పైచినికే బీసీలు ఉంటారని ఖచ్చితంగా ప్రభుత్వాలకి తెలుసు. తెలిసినా కూడా మేము ఏం అడుగుతున్నాము, ఇప్పుడు 23% ఉన్న మాది మాకు 42% ఇస్తే ఎక్కువే కదా, మేము దాన్ని గౌరవంగా ఇచ్చే 42% మాకు ఎక్కువగా భావించి మాకు రావాలని కోరుకున్నాం. ఈరోజు ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే త్వరలో మేము స్థానిక ఎన్నికలు ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం 42% ప్రకారం స్థానిక ఎన్నికలు చేస్తారా లేకపోతే మీ ప్రకారం చేస్తారా అన్నది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైంది. మీరు ఒకవేళ రిజర్వేషన్ ప్రకారము స్థానిక ఎన్నికల్లో మీరు ఒకవేళ పెట్టకపోతే చాలా గొడవలకు దారితీస్తాయి. అది కోర్టు వరకు వెళ్ళొచ్చు. ఆల్రెడీ ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి, మీకు తెలిసిన విషయమే. ఈరోజు చాలాసార్లు మేము ఏం అడిగినామంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు చాలా క్లియర్గా చెప్పింది 42% బీసీలకే మేము రిజర్వేషన్లు కల్పిస్తాము, త్వరలో కులగణన చేపడతాము అని స్వయంగా రాహుల్ గాంధీ గారు చెప్పడం. అది చాలా సందర్భాలలో ఎలక్షన్ మూమెంట్లో ప్రతి చోట రేవంత్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అది ప్రతి ఒక్కరు తెలిసిన విషయం. ఈ రోజు మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏం కోరుతున్నామంటే 42% ప్రకారమే రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక ఎన్నికలు మీరు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మాకు తెలిసిన విషయం ఏంటంటే 42% అనేది పక్కన కులగణన అని చెప్పినాను. ఇప్పుడు ప్రతి చోట సర్వే జరుగుతుంది అంటుంది. సర్వే జరుగుతున్న ప్రకారం ఎక్కడ కూడా సర్వేది మాకు కనిపించట్లేదు. ముఖ్యంగా ఇప్పుడు సర్వేలు ఒక ఇంటికి వెళ్తామండి, ఒక ఇంట్లో 10 మంది ఉంటారు, 10 కుటుంబాలు ఉంటాయి. 10 కుటుంబాలలో సర్వేలు జరుగుతున్నాయా అంటే జరగట్లేదు. ఇప్పుడు 10 మందిలో నువ్వు 5 మంది సర్వే చేసి 5 మంది చేయాలంటే జనాభా తగ్గుతున్నట్టే కదా, అంటే బీసీలను తగ్గిస్తున్నట్టే కదా. అంటే మీ ఉద్దేశం ఏంటి 42% కూడా లేదు అని తేల్చి చెప్పడానికి మీరు చూస్తున్నారా? సర్వే అన్న చోట ప్రతి ఇంటిలో ఇక్కడ చేస్తేనే ప్రతి గుమ్మం తిరుగుతూనే అసలు బీసీ జనాభా ఎంత ఉందన్న తెలుస్తుంది. మీరు చెప్పిన దానికన్నా ఎక్కువ ఉందని చెప్పి ప్రతి ప్రభుత్వానికి తెలుసు, వాళ్ళ ఆలోచనలో ఉంది. గత ప్రభుత్వంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సర్వే నిర్వహించడం జరిగింది. ఆ రిపోర్ట్ ఇప్పటి వరకు బయటికి రాలేదు. కనీసం ఈ ప్రభుత్వం అయినా సర్వే నిర్వహిస్తుందని చెప్తుంది. మరి ఈ ప్రభుత్వాన్ని బయటికి తీసుకొస్తుందా తీసుకురాదన్న తెలియాలి. ఇప్పుడు కార్యకలాపాన చేస్తుందా, నిజంగానే వాళ్ళు 42% రిజర్వేషన్లు ఇస్తారా? ఇప్పుడు జనాల ప్రతి ఒక్కరు ఆలోచన ఏంటి అంటే మాకు 42% ప్రకారం ఖచ్చితంగా మాకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. మిమ్మల్ని నమ్మి ఓటు వేసింది కూడా కేవలం బీసీలకు ఒక పెద్ద పీట వేస్తారన్న ఉద్దేశంతోనే దాంట్లో కేవలము విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, రాజకీయ పరంగా అన్ని విధాలుగా మేము ముందుకు వెళ్ళాలంటే మాకంటే ఒక రిజర్వేషన్లు ఉండాలి. మేము బీసీలమని గుర్తింపు. ఇప్పుడు కుక్కలకి, నక్కలకి, పిల్లలు ప్రతి ఒక్క జంతువులకి లెక్కలు ఉన్నాయి. మరంటే బీసీలకు లెక్కలు లేవా? మా లెక్కలు తీస్తే అంటే మీకు తెలుసు, మేము లెక్కలు తీస్తే మీకు మేము ఎక్కువే అవుతాం తప్ప తక్కువగా. మేము ప్రభుత్వాన్ని కూడా ఏం కోరుకుంటామంటే 42% ప్రకారంగానే మీరు ఎన్నికలు నిర్వహించాలి, లేదు అంటే చేయొద్దు. అంటే మనకి గతంలో చూసుకున్నట్టు బీఆర్ఎస్ నాయకులు మీ తరఫున మాట్లాడలేదు అన్నారు. మరి ఇప్పుడు కవిత గారు మాట్లాడుతున్నారు. కవిత గారు మరి అప్పుడు మిమ్మల్ని తక్కువ చూసినాము, ఇప్పుడు మీతో ఎందుకు మాట్లాడుతున్నారు? గతంలో 37% ఉన్నటువంటి రిజర్వేషన్ని 18%కి వేసింది ఈ ప్రభుత్వమే టీఆర్ఎస్. తర్వాత ఇదే ధర్నా చౌక్లో చాలా సందర్భాల్లో నేను ఆర్ కృష్ణయ్య సంఘం కావచ్చు, ఇంకా కుల సంఘాలు కావచ్చు, చాలామంది ఇక్కడే వాళ్ళు ధర్నాలు చేయడం ద్వారా 5% పెరిగింది. ఇప్పుడు ప్రజలకు ఏముంటుందంటే ఎవరు మనకు మేలు చేస్తారా అని చూస్తాం. ఇదే టైంలో రాహుల్ గాంధీ వచ్చి నేను 42% మీకు ఇస్తాను, బీసీలకు పెద్దపీట వేస్తాను అని ప్రతి సందర్భం చాలాసార్లు ఆయన పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది. దాన్ని మేము రాహుల్ గాంధీ గారు నమ్మినాం. అలాగే మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చాలాసార్లు అడిగినాం జరిగింది. కేంద్రంలో కూడా ఒక మంత్రిత్వ శాఖ, బీసీ శాఖలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కూడా, బీసీలకి పెద్దపీట వేయాలని కూడా మేము అడగడం జరిగింది. ఈ రోజు కూడా మేము ఏం కోరుకుంటామంటే ఈ రోజు మిమ్మల్ని నమ్మి ఓటేసి రాష్ట్రంలో మీ ప్రభుత్వాన్ని మీ చేతిలో పెట్టింది మాకున్నటువంటి రిజర్వేషన్లు గతంలో కాకుండా మీరు చేస్తారు అనే నమ్మకం.
ఈ రోజు మీరు చేయలేదనుకోండి, తర్వాత ఇప్పుడు జనాలు ఓటుతోనకే కదండి, ఓటు ముఖ్యం కదా. ఈ ప్రభుత్వం ఓడిపోయింది అంటే ఇచ్చిన హామీ నెరవేర్చలేదు కాబట్టి ఓడిపోయింది. అలాగే ఇప్పుడు మీరు ఇచ్చిన హామీ ఒకవేళ మీరు నెరవేర్చకపోతే మీ పరిస్థితి కూడా అదే, అది ఎవరైనా సరే. మరి మీరు అనుకున్నట్టు ఈ 42% రిజర్వేషన్ వస్తుంది అంటారు. ఒకవేళ రాకపోతే తర్వాత మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నాకు తెలిసిన విషయం ఏంటంటే అండి, త్వరలో ఒకవేళ 42% రిజర్వేషన్ల ప్రకారం ఒకవేళ స్థానిక ఎన్నికలు నిర్వహించకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు అవి అవుతాయి. ఖచ్చితంగా స్థానిక ఎన్నికలు మాత్రం ప్రతి ఒక్క కుల సంఘాలు కానీ వ్యతిరేకంగా ఖచ్చితంగా ఆపేస్తారు. ఎందుకంటే మా హక్కుల్ని మేము కాపాడుకోవడంలో మేము చేసే తప్పేం లేదు. అది ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలే కాబట్టి ఖచ్చితంగా నెరవేర్చాల్సింది. అది కనీస ధర్మం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది. ఆయన ఇచ్చిన హామీ అని నెరవేర్చట్లేదంటే ప్రజల్ని మోసం చేస్తున్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. మేము అడిగింది కాదు, నిజంగా మీకు ప్రజలకు ఏదైనా చేయాలి అనుకుంటే మాకు హామీ ఇచ్చే ముందు మీరు ఏం చేయగలుగుతారో ఒకసారి మీరు తెలుసుకొని ప్రజలకు హామీ ఇవ్వాల్సిన బాధ్యత ఏ ముఖ్యమంత్రికైనా కానీ, రేవంత్ రెడ్డి గారికి కాదు, ప్రతి ముఖ్యమంత్రి హామీలు ఇచ్చేసి గట్టెక్కుదామని చూడొద్దు. వాళ్ళకి హామీలు ఇచ్చే ముందు మనం చేయగలిగితే ఇవ్వాలా, లేకపోతే ఇవ్వద్దు. ఇప్పుడు మీరు ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటే ఈ ప్రభుత్వం కొనసాగుతుంది, లేకపోతే కొత్త ప్రభుత్వాలు వస్తాయి. కాబట్టి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే మాత్రం పెద్ద ఎత్తున ధర్నాలు అవి అయ్యి ఖచ్చితంగా స్థానిక ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా ఆపేస్తారు. బీసీలకు సంబంధించి అయితే బీసీ మహాసభ అయితే ఇక్కడ ధర్నా చౌక్ అయితే నిర్వహించి, ఈ ధర్నా చౌక్ దగ్గర నిర్వహించిన బీసీ మహాసభలో వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి, ఏం ఆకాంక్షిస్తున్నారో చూద్దాం. అన్న, బీసీలకు సంబంధించి ప్రధాన డిమాండ్స్ ఏం కోరుకుంటున్నారు? బీసీలకు సంబంధించి ముఖ్యంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మేము 42% డిక్లరేషన్ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేసినారు. ఆ వాగ్దానాన్ని మొట్టమొదటిగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవైపు బీసీలకు ప్రాధాన్యత ఇస్తానని చెప్తూనే 42% రిజర్వేషన్ అమలు చేస్తారని చెప్తూనే పొన్నం ప్రభాకర్ గారు ఒకవైపు చెప్తున్నారు, మరోవైపు అధికారిక యంత్రాంగం మాత్రం స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఎంపీడీఓ స్థాయిలో, గ్రామ స్థాయిలో ఓట్ల రిజర్వేషన్స్, ఓట్ల ప్రక్రియ అనేది చేపడుతుంది. దీన్ని ముందుగా రిజర్వేషన్లు అమలు పరిచిన తర్వాత బీసీలకు 42% అమలు డిక్లరేషన్ ప్రకటించిన తర్వాతనే రాబోయే ఎన్నికలకు పోవాలని మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రధాన డిమాండ్ అదే, బీసీలకు 42% రిజర్వేషన్ అమలు పరిచిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు పోవాలనేది ప్రధాన డిమాండ్. ఆ తదుపరి వివిధ కుల సంఘాలకు, కుల వృత్తులకు ఇస్తానన్న హామీలను వెంటనే అమలు చేయాలని మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా రజక సంఘానికి సంబంధించి, రజకులకు సంబంధించి కూడా దోబిగాడ్లకు సంబంధించి, అలాగే గ్రామాల్లో ల్యాండ్ షాపులకు సంబంధించి కరెంటు బిల్లులను గత ప్రభుత్వం చెల్లించింది. ప్రస్తుతం ఈ ప్రభుత్వం వచ్చిన కాడికి ఒకటే పెండింగ్, ఒకసారి చెల్లించి మిగతా అన్ని పెండింగ్లో ఉన్నాయి. అన్ని ల్యాండ్ షాపులకు సంబంధించి వేలలో పెండింగ్ బకాయిలు పేరుకపోతున్నాయి. వాటిని కూడా తక్షణమే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఎన్నికలల్లో పూర్తి స్థాయిలో పట్టించుకునే ఆలోచన ఉందా, లేదంటే ఇలాగే వదిలేసే పరిస్థితి నిర్లక్ష్యంగా కనబడుతుంది. అయితే 42% రిజర్వేషన్ చేస్తానని మీద పత్రికలకు మాత్రమే పరిమితం అవుతుంది, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎన్నికలకు మొత్తం సామాగ్రి, సరుకు సరంజామా అనేది ప్రిపేర్ చేస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది కనుక మేము ముందుగా దానిలో భాగంగానే ముందస్తుగా అనౌన్స్ చేసిన తర్వాతనే మిగతా ప్రక్రియ కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే గతంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నాయకులు కూడా మీకు అండగా లేరు అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే కవిత గారు మాట్లాడతారు మీరు తరఫున, మరి అప్పుడు లేని నాయకులు ఇప్పుడు ఎందుకు వచ్చారంట? అవును, దాని గురించి కూడా మేము మాట్లాడదలుచుకున్నాం. 10 సంవత్సరాలలో సరే బీసీలకు ప్రత్యక్షంగా రాకపోయినా ఏదో రకంగా ఫలాలన్నీ రజకులకు వచ్చినాయి, కురుమలకు వచ్చినాయి, కుమ్మరులకు వచ్చినాయి, ఏదో రకంగా వాళ్ళకు వచ్చినాయి. అయినా కూడా సంతృప్తి పడని వాళ్ళు పూర్తి స్థాయిలో మనకు లబ్ధి చేకూరలేదని గత ఎన్నికల్లో వాళ్ళని తిరస్కరించడం జరిగింది. 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత ఏర్పాటు చేసుకుంటే ఒక 10 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ అనేది తీవ్ర వ్యతిరేకతకు గురైంది. ఇవాళ అందరినీ ఆగం చేస్తూ క్షేత్రస్థాయిలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ, అయోమయానికి గురి చేస్తూ, వాళ్ళ సెక్రటరియట్ ద్వారా లీకులు ఇచ్చుకుంటూ పేపర్లలో అది వస్తుంది ఇది వస్తుందని ప్రజలు మభ్య పెడుతూ రాబోయే ఎలక్షన్లు లబ్ధి చేకూరాలని చూస్తుంది తప్ప నిజంగా అమలు చేసే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. అందుకే దానిలో భాగంగా ఇప్పుడు రోడ్ల వెనుక రావడం జరిగింది. రాబోయే ఎన్నికలలో 42% రిజర్వేషన్ అమలు చేయకుండా ఎక్కడికక్కడ మండల స్థాయిలో ఇలాంటి క్షేత్రస్థాయిలో శిబిరాలు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ బీసీలు ఏకంగా తాటిపైకి పార్టీలకు అతీతంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వచ్చిర్రు, బీజేపీ వాళ్ళు వచ్చిర్రు, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిర్రు, అన్ని పార్టీలు వచ్చిర్రు. పార్టీలకు అతీతంగా ఇవాళ బీసీ వాదం గతంలో ఎంఆర్పీఎస్ ఏ విధంగా బలం పుంజుకుందో ఇప్పుడు రాబోయే రోజులలో బీసీ వాదం కూడా అలాగే పుంజుకునే అవకాశం వచ్చింది, అవసరం కూడా ఉన్నదని మేము తెలియజేస్తున్నాం.